ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృప చేత ఇంతవరకు మిమ్మును, నన్ను, సర్వసృష్టి యావత్ ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని కాపాడుతూ క్షేమము, ఆనందం, ఆరోగ్యం ఇస్తూ నడిపిస్తున్న దేవాతి దేవునికి కోట్ల కొలది స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? మనం సరిగ్గా సోమశలలో ఉన్నాం. దేవుడు ఎంతవరకు మనం నడిపించారు. ప్రభు మహాకృప. సోమశలలో కుటుంబం ప్రార్థన చేయుటకు రమ్మని పిలిస్తే విజయరావు అనేటువంటి వ్యక్తులు ఇక్కడికి రావటం, ప్రార్థన చేయటం జరిగింది. ఇది సోమేశ్వర డాము. దేవుడు నా జీవితంలో అయితే ఊహకందని కార్యం చేశారు. చనిపోయినారని అనుకున్న నా జీవితంలో ప్రభు మరల జీవాన్ని పోసి బ్రతికించారు. తర్వాత బలహీనుడిగా ఉన్న నాకు బలం ఇచ్చారు, అనారోగ్యం ఉన్న నాకు ఆరోగ్యం ఇచ్చారు, తిరిగి బ్రతికించారు, నిలబెట్టారు, నడిపిస్తున్నారు. ఆయన మహాకృప. ఆయనకి ఏమిచ్చినాను నేనైతే రుణం తీర్చుకోలేను. నా బ్రతుకు జీవితంలో జీవించిన కాలం అంతా ఆయన పాదాల దగ్గర ఆయన పని చేస్తూ ముందుకెళ్ళాలన్న ఒక ఆశ. ఆ ఆశతోనే, ఆ ఆతృతతోనే దేవుని పని కొరకే పరిగెడుతున్నాను, దేవుని పని కొరకే జీవిస్తున్నాను. దేవుడు ఆయన మహాకృప చేత ఈరోజు ఈ రీతిగా ఇదిగో ఈ లైవ్లో మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. చివరి కడవర దినాలు, లాస్ట్ దినాల్లో కాస్త బలంగా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే రోజులు పరిస్థితులు బాగలేవు. ప్రపంచమంతా గందరగోళంగా ఉంది. ఏ క్షణాన్ని ఏం జరుగుద్దో తెలియదు. అయినా ప్రభు మనకున్నారు, యేసే మనకున్నారు. ఆయనే నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కాపాడేది. కనుక కాస్త బలమైన ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఇంతకుముందుండే ప్రార్థన కంటే కూడా ఇప్పుడు కాస్త బలంగా ప్రార్థన చేసుకోండి. బలమైన ప్రార్థనలో ఉండండి. దేవుడు మనందరినీ క్షేమంగా నడిపించును గాక. ఆమేన్.